బీద విధవరాల గురించి మనం చూసినట్లయితే లూకా 21వ అధ్యాయం 1-4 మనం చూసినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసింది మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. అలాగే మనం మార్కు 12వ అధ్యాయం 41-44 దాకా కూడా మనం బీద విధవరాల గురించి చూడొచ్చు. మార్కు 12వ అధ్యాయం 41-44 దాకా. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పెను.